హాయ్. ఈరోజు మనం లేబుల్స్ గురించి తెలుసుకుందాం. క్యూబర్నెటిస్లో లేబుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో వాటి గురించి మనం యామెల్ ఫైల్స్ రాసేటప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో ప్రస్తుతం ఒక రిసోర్స్కి లేబుల్ ఎలా అటాచ్ చేస్తాం, డిటాచ్ చేస్తాం అన్నది తెలుసుకుందాం. సో ప్రస్తుతం ఒక పాడ్ క్రియేట్ చేస్తున్నాను నేను. kubectl run my first pod -image equal to nginx. Okay, so let me check kubectl get pod, kubectl get pod. సో ఈ పాడ్ యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూడటానికి కమాండ్ kubectl describe pod and pod name. సో ఇక్కడ చూస్తే మీరు ఈ పాడ్ యొక్క లేబుల్ మై ఫస్ట్ పాడ్. సో ఈ పాడ్కి ఇంకొక లేబుల్ అటాచ్ చేద్దాం. సో దానికి కమాండ్ kubectl label pod and pod name my first pod. సో ఏ లేబుల్ ఇద్దాం అనుకుంటున్నాను నేను, env ఈక్వల్ టు dev. ఎంటర్. ఓకే, చెక్ చేద్దాం ఇప్పుడు మనం. kubectl get pod. సో డిస్క్రైబ్ చేయండి. kubectl describe pod and pod name. ఎంటర్. So this is the label env equal to dev. ఓకే, నెక్స్ట్ నేను ఇంకొక లేబుల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి కమాండ్ kubectl label label pod name my first pod, ట్యాబ్ వచ్చేసి env1 ఈక్వల్ టు ప్రొడక్షన్ అని ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఎంటర్. సో చెక్ చేద్దాం. సో ఇలా చెక్ చేయకుండా kubectl డిస్క్రైబ్ కమాండ్ కాకుండా సో నేను డైరెక్ట్గా చూద్దాము లేబుల్కి అనుకుంటే కమాండ్ kubectl get pod -show -labels లేబుల్స్. సో ఈ లేబుల్ కదా మనం అటాచ్ చేసాం. env ఈక్వల్ టు ప్రొడక్షన్, env ఈక్వల్ టు dev, రన్ ఈక్వల్ టు మై ఫస్ట్ పాడ్. సో నేను ఇప్పుడు env1 ఈక్వల్ టు టెస్ట్ అని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి కమాండ్ సేమ్. సో ఇలా ఇస్తే మనకి లేబుల్ అనేది ఓవర్ రైట్ కాదు. ఓకే, చెక్ చేయండి. kubectl get pod -show labels.
Okay, let me replace env1 equal to test. సేమ్ వస్తుంది, ఐఫన్ ఓవర్ రైట్ అని అడుగుతుంది. సో మనం ఇక్కడ ఇవ్వాల్సిన కమాండ్ మీరు ఓవర్ రైట్ చేయాలి అని అనుకుంటే ఆఫ్టర్ లేబుల్ ఐఫన్ ఓవర్ రైట్ అని టైప్ చేయండి, ఎంటర్. సో ఇప్పుడు చెక్ చేయండి, kubectl get pod -show -labels. See here, ఇక్కడ ఓవర్ రైట్ అయిపోయింది. సో నేను ఇప్పుడు లేబుల్ని డిటాచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి కమాండ్ kubectl లేబుల్ pod name pod. ఏ లేబుల్ తీసేద్దాం అనుకుంటున్నారు మీరు? env1. సో అట్ ద ఎండ్ ఐఫన్ ఇవ్వండి, ఎంటర్. చెక్ చేయండి, ఇక్కడ అన్లేబుల్డ్. ఓకే, చెక్ ఇట్. kubectl get pod -show -labels. See, env1 అనేది అన్లేబుల్ అయిపోయింది. సో env ఈక్వల్ టు dev అనేది కూడా అన్లేబుల్ చేద్దాం అనుకుంటున్నాను. సేమ్ kubectl లేబుల్ pod name give env hyphen, enter. Check it. kubectl get pod -show labels. ఓకే, సో ఇలా అన్లేబుల్ చేయొచ్చు. అదే నాకు మల్టిపుల్ పాడ్స్ ఉన్నాయి, అన్ని పాడ్స్కి ఒకేసారి లేబుల్ ఇవ్వాలనుకుంటున్నాను, దానికి ఎలా? సో లెట్ మీ క్రియేట్ అనదర్ పాడ్. kubectl run second pod image equal to nginx. ఓకే, చెక్ చేయండి ఇప్పుడు. kubectl get pods -show labels. సో మై ఫస్ట్ పాడ్కి వచ్చేసి రన్ ఈక్వల్ టు మై ఫస్ట్ పాడ్ అని ఉంది, మై సెకండ్ పాడ్కి వచ్చేసి రన్ ఈక్వల్ టు సెకండ్ పాడ్ అని ఉంది. సో నేను ఈ రెండు పాడ్స్కి అట్ ఏ టైం లేబుల్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏమని? env ఈక్వల్ టు ప్రొడక్షన్ అని. సో అది ఎలా ఇవ్వాలి? kubectl లేబుల్ pod -all env ఈక్వల్ టు ప్రొడక్షన్, ఎంటర్. చెక్ చేయండి ఇప్పుడు. kubectl get pods -show labels. ఓకే, సో ఇలా అన్ని పాడ్స్కి అట్ ఏ టైం లేబుల్ అనేది అసైన్ చేయొచ్చు. సో అట్ ఏ టైం అన్ని పాడ్స్కి లేబుల్ తీసేయాలన్నా సేమ్ kubectl లేబుల్ pod -all env hyphen. Check it now. kubectl get pods -show -labels labels. సో ఇలా మనం లేబుల్ని అటాచ్ చేయొచ్చు, లేబుల్ని డిటాచ్ చేయొచ్చు. యా.